నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక 2 days బ్యాక్ మనం ఒక విచిత్రమైన ఘటన చూసుకున్నాము. ఎందుకంటే అది వనస్థలిపురంలో ఒక భార్య వాళ్ళ భర్తని వేరే ఒక ఆమెతో ఉంటే రెడీ హ్యాండెడ్గా పట్టించి పోలీసులకి అయితే పట్టించడం జరిగింది. సో అసలుకి ఏం జరిగింది అంటే గత ఈ నెల మొత్తం మనం చూసుకుంటే ముఖ్యంగా వాళ్ళ భార్యలే వేరే అమ్మాయితో కలిసి సహజీవనం గడుపుతూ ఉండడంతో ఆ టైంలో వాళ్ళ భార్యలే వెళ్ళి రెడీ హ్యాండెడ్గా పోలీసులకి అయితే పట్టించడం జరుగుతుంది. సో ఇది వచ్చరికి 3వ సంఘటన. ఒకటి వచ్చరికి వైజాగ్, అదేవిధంగా ఇంకోటి వచ్చరికి హైదరాబాద్లోని అంబర్పేట, మరొకటి హైదరాబాద్లోని వనస్థలిపురంలో జరిగింది. సో అసలు ఏం జరిగింది అంటే ఇప్పుడు ఎవరైతే పట్టుబడ్డ అతను ఆయన పేరు కిరణ్, ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉంది మనతో పాటు, ఆమె పేరు అనసూయ. సో వాళ్ళిద్దరితో మాట్లాడదాము. అసలు ఏం జరిగింది అంటే గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఒక రిలేషన్ ఉందంట. వాళ్ళ ఇంటి పైన రెంట్కుంటా అతన్ని ట్రాప్ చేసి సో ఇదంతా జరిగిందంట. అసలు ఏం జరిగింది పూర్తి వివరాలు అనసూయ గారు అంటే తెలుసుకుందాము. రండి మేడం, ఒకసారి రండి. ఏం జరిగింది మేడం ఒకసారి చెప్పండి. 1 year బ్యాక్ ఈ రిలేషన్ ఇద్దరు ఐ టు ఐ కాంటాక్ట్ లాగా పరిచయం ఏర్పరచుకున్నారు. ఇక మా ఆయన మెల్లగా ఇంట్లోకి తీసుకొచ్చేసిండు. ఇల్లు ఖాళీ ఉండే పైన 3 bedroom. మా మామయ్యకి అప్పుడు బాగాలేకుండే, కిరాయికి తీసుకొచ్చిండు. మా అత్తయ్యని అడిగినాము, హస్బెండ్ లేడన్నామని ఎట్లా ఇంట్లో పెట్టుకుంటామంటే ఏమైతే దుబాయ్లో ఉండంట, వాళ్ళ అమ్మ ఉంటుంది అని. వాళ్ళ అమ్మ రానే రాదు, నెలకు ఒకసారి వస్తుంది ఆమె. ఎప్పుడు పిల్లలు ఈమెనే ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది, పొద్దున పోతుంది, పిల్లల్ని వదిలేసి, పిల్లలే ఉంటారు ఇద్దరు, ఈమె రష్మిత పొద్దున్న వెళ్ళిపోతుంది, ఎటు పోతుందో తెలియదు. మళ్ళా రాత్రి 12 గంటలకి, లేదంటే రాత్రి 12 గంటలకు పోతుంది, మళ్ళా పొద్దున 4 గంటలకు వస్తుంది గేట్ తీసుకొని. ఆమె బయటికి బయటికి వెళ్తా ఉంటది. ఇంకా వేరే పరాయి మొగళ్ళు కూడా బండి మీద వస్తారు. వాళ్ళు ఎవరు అట్లా వచ్చిర్రు, నీకు హస్బెండ్ లేడన్నా, మీ హస్బెండ్ అంటే కాదు మా బ్రదర్ అయితే మరి గొల్లం పెట్టేసుకుంటది. ఆయన రాగానే మేము ఎందుకు ఇట్లా జరుగుతుంది, బ్రదర్ అయితే ఇదేంది, ప్రతి ఒక్కడు బ్రదర్ అంటది, హస్బెండ్ ఎందుకు రాడు అని చెప్పి మేము ఒకసారి చూసినాం. నేను మా తోటి విండో తీసి చూస్తే ఇంకా గలీజ్గా కనిపించింది. ఇక వేరే అతనితో ఉంది. చూసే ఫైట్ చేసినాం, మేము నిలగొట్టేసినాం. ఇక మా ఆయనతో కన్వర్జేషన్ పెట్టుకుంది కదా, అప్పటికి ఒక మెసేజ్ కనిపించింది, మటన్ చికెన్ తీసుకురా అని చెప్పి మా ఆయనకి మెసేజ్ చేసింది 4 years బ్యాక్. నేను అదంతా నలుగుట్లో పెట్టా, మా ఇంట్లో వాళ్ళ మధ్యలోనే పెట్టా. నలుగుట్లో అంటే బయట వాళ్ళు కాదు, మా బావగారు, మా తోటియారాలు, మా అన్నయ్యకి కూడా చెప్పా. నాకు ఫాదర్ లేదు నాకు ఫాదర్, అమ్మ, 2 అన్నయ్యలు. వాళ్ళే నాకు కష్టపడి కట్నం ఇచ్చి 7 లక్షలు 10 తులాల బంగారం జమ చేసుకొని, మా నాన్న ఏం సంపాదించలేడు, ఊర్లో పొలం ఒకటే ఉంది మాకు, ఇక్కడ మాకేం ప్రాపర్టీస్ లేవు. మా అన్నలు ఓన్గా కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఒక చెల్లెనని చెప్పి రూపాయి గుడవ పెట్టుకొని 7 లక్షలు జమ చేసుకొని 10 తులాల బంగారం నేను ఒక్కదని చెప్పి మంచిగా ఉండాలి, చెల్లె లైఫ్ బాగుండాలి అని చెప్పి ఆయనకి జాబ్ లేకున్నా ఇల్లుంది, పోనీ ఫ్యూచర్లో చెల్లె చదువుకుంది, చేసుకోగలుగుతుంది, బావకి ఇల్లుంది, ఇద్దరు మంచిగా ఉంటారు అని చెప్పి బావ చదువుకోకుండా చెల్లె చదువుకుందని 2 అన్నలు ఏకాభిప్రాయంతో అంత కష్టపడి, అప్పుడు 10 years బ్యాక్, 11 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, 2014లో అయ్యింది. కష్టపడి చేసి ఇచ్చారన్న, పెళ్లి కూడా గ్రాండ్గా చేశారన్న 2 అన్నయ్యలు. ఆ ఫోటోలో ఒకసారి చూపిండి మన. సో ఇది మీ పెళ్లి ఫోటోలు అయ్యి, పెళ్లి ఫోటోలు అన్న, మీ ఫోటోలు చూస్తేనే అర్థమైంది. సో వచ్చరికి వాళ్ళ పెళ్లి ఫోటోలు అంట. ఇది ఊర్లోనే ఇంత గ్రాండ్ గా అయిందంటే యాక్చువల్ గా నేను ఇంకేవి తెలియదు, జస్ట్ పెళ్లి ఇది ఒకటి తెచ్చాను. సో మనం చూసుకోవచ్చు వాళ్ళ పెళ్లి కూడా అప్పట్లో వాళ్ళు గ్రాండ్ గా చేశారు, వాళ్ళ అన్నలు అదేవిధంగా వాళ్ళ అమ్మగారు గ్రాండ్ గా చేశారు. సో ఇంకా యాక్చువల్ గా 1 year బ్యాక్ ఈ రిలేషన్ అనేది బయటకు వచ్చింది. ఇగో ఇలా April 10, 2023లో ఆయన బర్త్డే అయింది. మా పిల్లలతో ఉండకుండా మా పిల్లలు అడిగారు, డాడీ బర్త్డే కదా సెలబ్రేషన్ మన ఇంట్లో వేసుకుందాం. లేదు నాన్న ఆఫీస్లో ఉంది నాకు అని చెప్పి వెళ్ళిపోయిండు. మా ముఖానికి ఏదో కేక్ కొట్టిండు, కేక్ తీసుకొచ్చి ఇంట్లో పడేసి కట్ చేసుకొని తినండి అని చెప్పి పడేసి వెళ్ళిపోయిండు. సరేలే ఫ్రెండ్స్ ఏమో ఆఫీస్లో ఉంటది కదా అన్న అట్లా అనుకున్నాము. తర్వాత ఈ ఫొటోస్ చూసినాక అరే ఆమెతో సెలబ్రేషన్ చేసుకున్నాడు ఏంది, పిల్లల్ని వదిలేసి వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా దిగిరన్న. అసలు నా పిల్లల్ని వదిలేసి నన్ను వదిలేసి ఎవరి భార్యనో ఎవరికి పుట్టిన పిల్లలనో, మరి ఒక్క రిలేషన్ కూడా కాదు ఆమెకి, అన్ని రిలేషన్ మా కళ్ళ ముందు చూసినాం, చెప్పినామరు మా రిలేషన్ మా ఫ్యామిలీ కూడా. వద్దు కిరణ్ మేము చూసాము అని చెప్పారు, అయినా వినక బయటికి వెళ్ళిపోయిండు. ఆయన 1 year బ్యాక్ వెళ్ళిపోయిండు. సో ఇంకొకటి మీ హస్బెండ్ పేరు ఏమైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయా మీ హస్బెండ్ పేరు మీద? లేవన్నా, ఇల్లు ఒకటి మా మామయ్య గారు లేరు,
అత్తమ్మ ఉంటది యాక్చువల్గా. అత్తమ్మ సపోర్ట్ కూడా లేదు నాకు. మా అత్తమ్మ ఆర్బీఐ రిటైర్డ్ ఎంప్లాయ్, మా మామయ్య రిటైర్డ్ ఎంప్లాయ్. అత్తమ్మకి 30,000 పెన్షన్ వస్తుంది. నేను అడిగా, అత్తమ్మ ఇట్లా అవుతుంది కదా, కొంచెం హెల్ప్ చేయి. ఇద్దరు ఆడపిల్లలు, 10 years 5th class, 6 years 1st class, హెల్ప్ చేయత్తమ్మ, ఆడపిల్లల ముఖం చూడంటే నేను ఎందుకు ఇవ్వాలి, కేసు పెట్టిను అంటే, అన్న నన్ను వద్దన్నాడు, నాకు న్యాయం కోసం నేను పెట్టానన్న, వద్దన్నందుకే పెట్టినా నేను. చిన్న చిన్న గొడవలు అయినాయి అన్న, సహజం అది. మాకు మధ్యలో 10 years అయిన రిలేషన్ అయితే చేయడు కదన్న. నేను మంచిదాన్ని కాకపోతే నేను తిట్టుంటే 10 years ఆధీనం అనేది అవ్వదు. 1 yearలోనే నన్ను వద్దంటాడు ఆయన. 10 ఏళ్ళ సంసారం చేసి ఎవరో లేడీ బయటకు వచ్చినాక, బయట పెట్టినాక నువ్వు మంచిదాని కాదు, నువ్వు తిండి పెట్టలే, వాళ్ళ అమ్మ కూడా అట్నే అంటది. అంటే ఇక కొడుకుకి సపోర్ట్ చేస్తుంది. చెయ్యి కొడుకు, కానీ మాకు కూడా హెల్ప్ చేయాలి కదా కొడుకు. అసలు మీ హస్బెండ్ మీ దగ్గర నుంచి ఎంత కాలంగా దూరంగా ఉన్నారు? ఎప్పటి నుంచి దూరంగా ఉండడం జరిగింది? సంవత్సరం అన్న 2023 జూన్లో వెళ్ళిపోయిండు. ఈ 2024 జూన్కి సంవత్సరం అయిపోయింది. జూలై సంవత్సరం కూడా అయిపోయి 1 నెల కూడా అవుతుందన్న. సంవత్సరం కాలంలో ఒక్కసారి కూడా మీ హస్బెండ్ మిమ్మల్ని మీట్ అవ్వలేదా? లేదన్న. మా చిన్న పాప బర్త్డే అయింది, అప్పుడు కూడా కేక్ పంపించాడు కొరియర్ ద్వారా. సో నాకు బాధ అనిపించింది అన్న. ఎందుకంటే నువ్వు అమెరికాలో లేవు, ఆస్ట్రేలియాలో లేవు, వేరే ఊర్లో లేవు, హైదరాబాద్లోనే ఉన్నావు, అక్కడ సరౌండింగ్లోనే ఉన్నావు. నీ బిడ్డకు నువ్వు కొరియర్ చేయడం ఏంది కేక్ అని చాలా బాధ అనిపించి ఫోన్ చేసి కూడా చెప్పిన, కొరియర్ ఎందుకు చేసినావు, నీకు ప్రేమ ఉంటే వచ్చి కట్ చేపియనుంటివి, అంత సమయం లేదా నీకు? నీ కన్న బిడ్డకు కేక్ కట్ చేపించేంత సమయం లేదా నీకు? మీ కన్న బిడ్డలకి కేక్ కట్ చేపించడం కాకుండా వేరే వాళ్ళకి కేక్ కట్ చేపిస్తున్నాడు. అయితే అట్లా నేను ఫోన్ చేసి కూడా అట్లా పంపించడం కరెక్ట్ కాదు, నువ్వు కొరియర్ నుంచి పంపిస్తున్నావు, నువ్వు ఆమె దగ్గర ఉన్నావో ఏడున్నావో తెలియదు. సో ఆమె నుంచి నాకు ఇప్పుడు ఉంచుకున్న వాళ్ళు ఎందుకు ఉంచుకుంటారన్న? ఆస్తికో పైసకో ఏదో ఒకదానికి ఉంచుకుంటారు. ఆమె ఇల్లుకే ఉంచుకుందని అర్థమైపోయింది. ఇది ఇందాక మేము ఒక చాటింగ్ చూసాము. ఆ చాటింగ్ లో ఆమె మీ హస్బెండ్ ఒక 30 లక్షల్లో ఇల్లు చూడు బాగుంటది అన్నట్టు. ఆ చాటింగ్ హిస్టరీ ఏంది అన్న? అది కన్వర్జేషన్ మొత్తం బయటకు వచ్చింది 1 year బ్యాకే. 35 lakhs లో ఇల్లు చూస్తా, మనకి ఈజీగా ఉంటది, ఈ కిరాయిన్లు అయితే వీళ్ళు ఎలా కొడుతుర్రు వాళ్ళు ఎలా కొడుతుర్రు అని చెప్పి 35 lakhs లో ఇల్లు కొనిస్తా అని అంటే, అవును ఆమంటుంది, అవును కొనియాలే అన్నట్టుగా మాట్లాడు. మీ హస్బెండ్ డిమాండ్ చేస్తున్నట్టు మాట్లాడుతుందా? సో ఇది ఈ చాటింగ్ హిస్టరీ మొత్తం మీ అత్త మామూలు చూపించావా? చూపించానన్న. చూపించినా కూడా లేడంటున్నాడు కదా ఆమెతో. అదేదో అప్పుడేదో క్యాజువల్ గా, అది అసలు నిజాలు కావనే అంటున్నారన్న. అవి నిజాలు కావే అని అంటే 1 year నుంచి పోరాడినామన్న. నేను మా అన్న చాలా కష్టపడ్డాడు అన్న. ఎందుకంటే నాకు తండ్రి ప్లేస్, నా అన్న ఉండపట్టే నేను ఇలా ఇక్కడ కెమెరా ముందు కూడా మాట్లాడగలుగుతున్నా, నా పిల్లలు స్కూల్కి వెళ్ళగలుగుతున్నారంటే కూడా నా అన్న పుణ్యమే అన్న. యాక్చువల్గా చెప్పాలంటే అన్న వదిన వాళ్ళ పుణ్యమే. సో ఇంకొకటి, మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కదా, ఆ టైంలో పోలీసులు ఎటువంటి స్పందించలేదు. మరి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మీరు పోలీసులకు అప్పచెప్పారు. సో పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారు, మీకేం చెప్పారు, వాళ్ళకేం చెప్పారు? అన్న చేసామన్న, కాల్ చేసాం, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కూడా. ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్ లెటర్ రాసి ఇచ్చిర్రు మాకు. ఈమె రష్మిత, మా ఆయన కిరణ్ కుమార్ 1 year బ్యాక్ గొడవలు అయినప్పుడు ఆమెను పిలిపించారు పిఎస్లో. లేదు నేను పోను, ఆయనతో మాట్లాడా, ఈయన కూడా ఆమెతో ఆమెతో మాట్లాడా అని పిఎస్లో నాకు ఒక లెటర్ ఇచ్చారన్న, సైన్లు చేశారు. మేము ఆమె జోలికి పోము అని మేము కూడా చేసాం. ఎందుకంటే మా ఆయన జోలికి రాదు, మా ఆయన మీద కేసు పెట్టిందన్న. ఆమె నన్ను రేప్ చేశాడు, నా డబ్బులు బలాత్కారం చేసుకున్నాడు, ఇట్లాంటివి కేసు పెడితే వాళ్ళు ఏమన్నారు, నీ తీసేస్తుందంట కేసు. సో మీ ఆయన దగ్గర కూడా పోదట, మరి లేదంటే మీ ఆయన జైల్లో కూర్చుంటాడు, నువ్వు వాళ్ళ జోలికి పోవద్దు అని నా సైను, మా అన్నయ్య సైను తీసుకుంటే పెట్టినాం కూడా అన్న. సరేలే భర్త జైలుకి పోతే బాగుండదు, అంత కాంప్రమైజ్ అయిపోతుంది కదా అని సరే అని సైన్ చేసిన. అదే పాపం అయిపోయింది. సైన్ చేసిన, ఇక దగ్గరికి రాము, పట్టుకోరు అని చెప్పి ఎక్కడో ఇక ప్లేసులు మారుస్తూ ఉన్నారు. నాకు ఒక వనస్థలిపురంలో రీసెంట్గా ఒక 2 days బ్యాక్ చేసి చెయ్యంగా దొరికిరన్న. సంవత్సరం సతాంచిరన్న, లెటర్ రాసి ఇచ్చి కలవము అని చెప్పి కూడా కలిసిర్రన్న. చాలా చాలా ఎట్లా అంటే ఆమె కెమెరా పెట్టుకుంది. ఇంకా ఇల్లు ఎట్లుందంటే ఓనర్స్ ఉండరు, అక్కపక్కన వాళ్ళు ఉండరు, ఇల్లుకి మధ్య గ్యాప్, ఆమె గేట్కి లాక్ వేసుకుంటుంది. అంటే మా హస్బెండ్ పక్క గల్లీలోకి దింపంగానే బయట షికార్లు చేసుకుంటారు. అలా పిల్లల్ని వేసుకొని మా ఆయన షికార్లు, సినిమాలు, ఇంకా రూమ్స్, హోటల్స్ చేసుకొని అక్కడ సందులో దింపాలే.
ఈమె దెబ్బ దెబ్బ ఇంట్లోకి పోయి లాక్ చేసుకోవాలి గేటు డోరు, ఎందుకంటే ఎవరైనా వస్తారు, మాకు లెటర్ రాసి ఇచ్చింది కదా, వస్తారేమో అని అట్లా. అంటే మీ హస్బెండ్ కి జాబ్ చేయట్లేదు అన్నారు, మీ హస్బెండ్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? జాబ్ చెయ్యట్లేరు అంటే అన్న జాబ్ చేయకుండా ఎవరు ఉండరు. సంవత్సరం నుంచి ఒక మగ మనిషి ఆమె పట్టుకుందే డబ్బుల కోసం, సో ఏదో ఒకటి చేసుకుంటాడు, కానీ మాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా అని జాబ్ చేస్తున్నా అని చెప్పట్లేడు అన్న. ఆయన చెయ్యట్లేదు. మా అడ్వకేట్ అడగంగా స్విగ్గీ అని చెప్పిండు, డైలీ వేజెస్ లాగా. సరే చేస్తున్నావు కదా బాబు, మరి అట్లీస్ట్ పిల్లలకి ఇవ్వాలి కదా, ఏడికేని వస్తుంది? ఒక ఆడ మనిషి ఎట్లా పిల్లల్ని పోషిస్తుందా అంటే కేసు పెట్టింది కదా. అంటే కేసు ఎందుకు పెట్టినా? నువ్వు నన్ను వద్దన్నందుకు, ఆయన నన్ను వద్దు, నాకు ఈ వద్దు అంటే ఎందుకు వద్దు, కారణం ఏంది? నేనేం తప్పు చేసినా? నేను తప్పు చేస్తే నువ్వు వద్దనాలి. నువ్వు తప్పు చేసి నువ్వు ఇట్లా చేసినావు, ఇది కరెక్ట్ కాదు, మంచిగుందా మిక మీద అంటే వద్దు అని నన్ను అంటున్నాడు ఆయన. సో ఇంకొకటి, ఆమె మీద ఆల్రెడీ ఒక కేసు ఉందంట. అసలు ఏంటి ఆ కేసు, ఆ స్టోరీ ఏంది? ఆల్రెడీ ఆమెకి ఒక 3 ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయంట. అసలు ఆ ఎఫ్ఐఆర్లు కూడా ఏంది? సో దాని గురించి చెప్పండి మీరు ఒకసారి. ఇంతకు ముందే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అట, ముస్లిము, అఫైర్ అంట, దాని దగ్గర డబ్బులు తీసుకొని వాడిని ఎల్లగొట్టేసిందంట. తర్వాత ఆమెకి ఇల్లుండేనట నాగోల్లో, ఇల్లుంటే దాన్ని అమ్మడానికి పెట్టిందట. పార్టీ వస్తే అడ్వాన్స్ తీసుకుందంట. అప్పటికి మైనని వెంబడ పెట్టుకుని తిరుగుతుంది. డబ్బులు ఇచ్చిరట. ఎంత ఇచ్చిరో? లక్షలనే అడ్వాన్సులు. అంటే ఇంక ఇల్లు అడ్వాన్స్ అంటే లక్షలనే ఉంటుంది. తీసుకొని మాట మార్చేసిందంట. నేను ఇప్పుడు అమ్మదలుచుకోలేను అంటే, మరి రిటర్న్ ఇవ్వమ్మా డబ్బులు అంటే ఇవ్వా, ఏం చేసుకుంటావు? డిమాండ్ అనమాట. అట్లా డిమాండ్ చేసి మోసాలు చేయడం. ఆయన ఏం చేసిండు, ఇక కేసు పెట్టిండంట, పలానా ప్లేస్లో పలానా ఇల్లు అడ్వాన్స్ తీసుకుంది, ఇవ్వనంటుంది అని కేసు చేసిండు. రిటర్న్ ఈమె కూడా ఫైట్ చేస్తే ఆయన ఫైట్ చెయ్యంగా ఎంతో కొంత దీనికి సెటిల్మెంట్ చేసి వదిలించుకొని బయట పడ్డాడంట. ఆయన కూడా చెప్పిండు మాకు, ఆ కేసు పేపర్లు కూడా ఇచ్చిండు. ఆమె అంతటి చండాలమైన మనిషి ఆమె. చాలా మంది ఇంకా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎంతో మంది మగ పురుషులు లోపరుచుకుంది ఆమె. సో వాళ్ళ హస్బెండ్ కూడా ఈ విషయాలన్నీ తెలుసు అంట. సో అతనితో కూడా మనం మాట్లాడదాం ఒకసారి. సో అతను కూడా ఆమెను వదిలేశాడు లేదా ఎట్లాగా? ఆయన డైవర్స్ ఏమి ఇయ్యలేడంట, కనుక్కున్నామన్న. డైవర్స్ ఏమి ఇయ్యలేడంట. దుబాయ్లో ఉంటాడంట. వీళ్ళకి నెల డబ్బులు పంపిస్తాడంట. డబ్బులు పంపిస్తే అవి తీసుకొని పిల్లలకు వాడుకొని, పెద్ద పెద్ద ఇళ్ళలో కిరాయి ఉంటుంది అన్న. మాది 3 బెడ్రూమ్ తీసుకుందామే. అప్పుడే మాకు డౌట్ వచ్చి క్వశ్చన్ చేసినాం మా అత్తమ్మని, మా ఆయనని. వాళ్ళు కబుర్లు చెప్తున్నారు మాకు, వస్తాడంట వాళ్ళ హస్బెండ్ వచ్చే నెల అని చెప్పి ఏదో ఒకటి మమ్మల్ని. సో ఈమె ఏమైనా జాబ్ చేస్తూ ఉంటుందా? ఈమె జాబ్ ఏం చెయ్యదన్న, అదే మాకు విచిత్రం. జాబ్ చెయ్యదు, 3 బెడ్రూమ్లో ఉంటుంది అని. ఆ డోర్లు వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం చూస్తే అట్లాంటివి కనిపించినాయి మాకు. సో మరి ఆ పిల్లల పోషణ ఎక్కడ? ఆ పిల్లలకి స్కూల్కి వెళ్తా ఉంటారు వాళ్ళు. సో ఆ పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? వాళ్ళ హస్బెండే దుబాయ్ నుంచి నెల డబ్బులు పంపిస్తాడంట అన్న. అవి తీసుకొని ఎంజాయ్ చేసుకుంటూ వేరే పురుషులతో, వేరే మగవాళ్ళతోని రిలేషన్లు పెట్టుకుంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి తీసుకొని అకౌంట్లో పెట్టుకొని అట్లా పెద్ద ఇండ్లల్లో చేస్తుంది ఉంటుంది. సో ఇప్పుడు మనం వాళ్ళ హస్బెండ్ అయితే మాట్లాడదాము. సో ఇప్పుడు మనం వాళ్ళ హస్బెండ్కి అయితే ఫోన్ చేసాము, అతను లిఫ్ట్ చేయట్లేదు. ఇందాకైతే మాకు ఫోన్ చేసి మేము ఖచ్చితంగా మా వైఫ్ కూడా అలాంటిది ఆయన చెప్పాడు. సో అదేవిధంగా పూర్తి డీటెయిల్స్ మనం అనసూయ గారు అడుగుదాము. అంటే వాళ్ళ హస్బెండ్ ఏమితో మాట్లాడారంట, సో దాని గురించి మాట్లాడదాము. సో చెప్పండి, వాళ్ళ హస్బెండ్ మీకు ఏం చెప్పాడు? మా బ్రదర్ మాట్లాడాడంట సార్, నేను మాట్లాడలేదు. మా బ్రదర్ మాట్లాడాడంట. మాట్లాడితే అవును తెలిసింది, మాకు కూడా గొడవలు అయ్యే నేను దుబాయ్ వెళ్ళిపోయినా, కానీ డబ్బులు ఇస్తున్న పిల్లలకి. వాళ్ళ ఫ్రెండ్ అట ముస్లిం, ఆయనతోనే రిలేషన్ పెట్టుకుందంట. అప్పుడు కూడా గొడవ అయిందంట. ఇంకా పిల్లల గురించి అని ఆయన సైలెంట్గా ఉండంట. నెల డబ్బులు ఇచ్చిండంట. ఇప్పుడు దుబాయ్ నుంచి కూడా వచ్చిండు. ఇక అదే వాళ్ళు కూడా ఫైట్ అవుతుందంట. అంటే పిల్లల్ని ఇచ్చేసే, నువ్వు ఇట్లాంటి సంబంధాలు పెట్టుకుంటున్నావు, రేపు ఫ్యూచర్లో పిల్లలు ఖరాబ్ అయిపోతారు అని ఆయన ఊర్లో మాట్లాడుకుంటా అంటున్నాడు. సో పెద్దల ద్వారా విడాకులు తీసుకుంటారంట. పెద్దల ద్వారా మాట్లాడి కుదరకపోతే ఇక కోర్టులో చూసుకుంటాడంట. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా డబ్బులు తీసుకుంది కదా, డబ్బులు తీసుకొని ఇంకా ఇట్లాంటి పనులు చేస్తుంది. సో ఓవరాల్ గా మీకు ఎటువంటి న్యాయం కావాలి అతని నుంచి అన్న? ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు, 10 years పాప, రేపో మాప పెద్ద పిల్ల అవుతుంది. సో ఆయనకైతే కంపల్సరీ వాళ్ళకైతే ఫాదర్ అనేది ఉండాలి, సెక్యూరిటీకి ఉండాలి, ఫైనాన్షియల్ గా ఉండాలి.
సో నా పిల్లల కోసం ఆయన కంపల్సరీ మారి రావాలన్నా నా భర్త నాకు కావాలి, నా పిల్లలకి తండ్రి కావాలి. ఎందుకంటే ఎవరి పిల్లలను చూడడం ఏందన్నా, ఆమె ఒక్కరితో కూడా కాదు, 3-4 ఎఫ్ఐఆర్స్, మోసం చేయడము, డబ్బుల కోసం ఆమె చెయ్యరాని పనులు చేస్తుంది ఆమె. మరి అట్లాంటి ఆమెని పెట్టుకోవడం, ఆయన అట్లాంటి ఆమెని వేసుకొని తిరగడం, ఆ పిల్లల్ని వేసుకొని తిరగడం, సొంత బిడ్డలను వదిలేసి, సో అది ఎక్కడ న్యాయం అన్న. అందుకని ఆయన మారాలి, రావాలి. ఆమె నుంచి కూడా నాకు అదే ఉంది, నాకు ఆమె నుంచి ప్రాణహాని కూడా ఉంది. ఆమె నుంచి ఆ, ఏం చేస్తుంది ఆమె? ఎందుకంటే అన్న ఫిబ్రవరి 2024లోనే ఫిబ్రవరి 5th పెద్ద పాప బర్త్డే ఉండే. ఆ రోజు ఆయన ఏం చేసిండు, పెట్రోల్ బాటిల్ తీసుకొని midnight 1 o'clock వచ్చిండు. midnight 1 o'clock వచ్చి డోర్లు అన్ని కిటికీలు గుద్దుతే కిటికీలు ఓపెన్ అయిపోయినాయి. పొయ్యాలా, డోర్ తీస్తావా, వెళ్ళిపో, నువ్వు మీ అమ్మ ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోండి, లేదంటే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా అంటే. పిల్లలు ఉన్నారు కిరణ్, కనీసం వాళ్ళ ముఖం చూడు భయపడుతున్నారు అని అంటే కూడా అవసరం లే, అందరినీ బూడిద చేస్తా కాల్చి, పెట్రోల్ పోసి కాల్చి బూడిద చేస్తా, వెళ్తారా వెళ్ళండి, లేదంటే చంపేస్తా సావురిండ్లని అని బ్లాక్మెయిల్ చేసి గుద్దుతుంటే ఏడ డోర్ ఓపెన్ అవుతుందో అని 100కి డయల్ చేశానన్న. వాళ్ళు వచ్చేలోపే ఎస్కేప్ అయిపోయిండు. సో ఆమె చెప్పినట్టు చేస్తున్నాడు అన్న అన్ని. ఇప్పుడు కూడా ఆమె పిల్లలతో మాట్లాడొద్దు అని చెప్తేనే మాట్లాడట్లేడు, నా దగ్గరికి రావద్దు అంటేనే రావట్లేడు అన్న. లేకుంటే ఆయన పిల్లలతో బాగుండేవాడు, మేము బాగుండే వాళ్ళం. చిన్న చిన్న అయ్యేటివి కాదనట్లేనన్న, చిన్న చిన్న గొడవలు అయ్యేటివి. పెద్ద మనుషులు మేము మళ్ళీ చెప్తే మంచిగా ఉన్నాం, 10 ఏళ్ళు కాపురం చేసినాం, 10 ఏళ్ళు ఇంత మంచిగా ఉన్నాం మేము. చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి, మాట్లాడిపించుకున్నాము. అవి బేస్ చేసుకొని ఎవరో లేడీ వచ్చింది అని చెప్పి నువ్వు వద్దు, నువ్వు మంచిదాని కాదు అని బ్లేమ్ చేయడం, మా అమ్మని చూసుకోలేవు. ఇంకోటి, ఇంత జరిగినా సరే మీ ఆయన వేరే వాళ్ళతో సెక్సువల్ గా మూవ్ అయినా సరే మీ ఆయన మరలా మీ హస్బెండ్ మీకు కావాలి అని పోరాడుతున్నారు చూసినా. సో ఈ విషయంలో మీరు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా లాయర్ కంటే కోర్టులకి అదేవిధంగా పోలీసులు ఇంకా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు మీ తరపు నుంచి? ఇప్పుడు లీగలైజ్ అయిందంట అక్రమ సంబంధం అనేది. చాలా ఘోరం అన్న ఇది, మాలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా ఘోరం అన్న. ఎందుకంటే లీగలైజ్ అయినా కూడా కనీసము పిల్లల్ని చూడాలి, భార్య బాధ్యత తీసుకోవాలి, అటున్నా ఇటు చూసుకోవాలి అనేది చెప్పాలన్నా. PS లో పోలీస్ అయినా కూడా, ఎందుకంటే నేను సాటి ఆడదాన్ని, నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళని చదివిపియాలి. ఒక్కతే ఆడది ఫైనాన్షియల్ గా అవ్వదు అనేది వాళ్ళు చెప్పొచ్చు కదన్నా. ఏదన్నా దానికి ఏదన్నా సోర్స్ ఉండాలి కదా, ఏది లేదంటారు. 1 year నుంచి స్ట్రగుల్ అవుతున్నాను అన్న. నేనైతే చెప్పుకోలేని బాధ. ఎట్లా అంటే నాకు ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లము, అసలు పిల్లలకు తినడానికి తిండి కూడా నా రేషన్ బియ్యం తెచ్చుకొని వండుకొని తింటుంటే చూసింది, కానీ మా అత్తమ్మ 1 రూపాయి కూడా ఇవ్వలేదన్న పిల్లలని చూసి. సో ఫైనల్ ఒకటే ఒక మాటలో మీరు ఒక న్యాయం చెప్పండి. మీ హస్బెండ్ మీకు కావాలా, లేకపోతే డబ్బులు కావాలా మీ హస్బెండ్ నుంచి, ఏంది మీరు ఒక న్యాయం చెప్పండి. సో ఇప్పుడు మన లైవ్ లో ఉన్నాము, అతను ఫోన్ చేస్తున్నాడు. ఎవరైతే ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ తో ఉన్న వాళ్ళ ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేస్తున్నాడు. సో సార్ నమస్తే. సో అదే ఇందాక మనం చెప్పాం కదా, సో దాని గురించి చెప్పండి సార్. మీ వైఫ్ గురించి, అంటే మీ వైఫ్ కి చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయంట, నిజమేనది? చాలా అక్రమ సంబంధాలని కాదు, ఇది ఒకటి రివీల్ అయింది, ఇది మాత్రం తెలిసింది వాస్తవం. ఓకే. ఇది కూడా వాళ్ళ బ్రదర్ ద్వారా నాకు తెలిస్తేనే ఇద్దరం కలిసి ఇవన్నీ మరి బాగుండదు, ఇద్దరు భవిష్యత్తు నాశనం అయింది, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతాయని ఇవి రివీల్ చేయాల్సి వచ్చింది. ఓకే. నాతో ఉన్నంత వరకు ఎలాంటి నేను పంపించిన డబ్బులు కూడా అన్ని నేను మునిగిపోయాను. దగ్గర 15-20 లక్షలు నేను కూడా లాస్ అయిపోయాను. ఎవరు? మీ వైఫ్ వల్ల? అవును. ఇప్పుడు నేను పంపించిన సాలరీ మొత్తం తినేసి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎక్కడికి పోయిందో కూడా తెలియదు. అంటే మీ వైఫ్ హైదరాబాద్ లో ఉందని చెప్తున్నారు వీళ్ళు? హైదరాబాద్ లో ఉంది అని తెలుసు. హైదరాబాద్ లో నేనే ఉంచాను పిల్లల చదువుల కోసం. నేను బయటకు వెళ్ళిపోయా, బయటకు జాబ్ వచ్చినా నేను వెళ్ళిపోయినా. 3 years నేను బయట పనిచేసిన అమౌంట్ మొత్తం తనకే పంపించిన, గోల్డ్ పంపించిన. అవన్నీ ఉన్న తర్వాత నేను 3 years తర్వాత వెకేషన్ కి వస్తే నాకు అడ్రస్ కూడా ఇవ్వలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇవ్వలేరు, అది ఇవ్వలేదు. అడ్రస్ ఇవ్వకుండా 3 నెలలు నేను వేరే వాళ్ళ దగ్గర ఉండాల్సి వచ్చింది, మా అమ్మ దగ్గర. నేను పెద్ద మనుషులతో మాట్లాడినా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా గొడవ పెట్టడమే, వీళ్ళు కూడా గొడవ పెట్టడం. ఏమనంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెడతా అనడం నా పైన. అంటే మీ వైఫ్ అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు, నిజమేనా? నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేసింది ఇదే పోలీసులతో. ఏమన్నంటే పోలీసులు, ఈ పోలీసులు కూడా ఏంది ఆడవాళ్ళ మాటలు వింటున్నారు, కానీ అది న్యాయమా అన్యాయమా అనేది కూడా చూడట్లేదు. ఇది పరిస్థితి. ఇంకొకటి, ఈమె ఆల్రెడీ బిఫోర్ అంటే మీకు తెలుసు అంటే ఈ విషయం కొంతమంది చెప్తున్నారు మాకు. ఆమె ఆల్రెడీ ఈ ఒక్క ఎఫ్ఐఆర్ కాకుండా ఇంకా ఒక్కొక్క ఎఫ్ఐఆర్ ఉంది అంటే నిజమేనది? తెలియదు నాకు. అవన్నీ తెలిస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఈ ఒక్కటి తెలిసినందుకు ఇంత చేసాం మేము.
అవన్నీ తెలిస్తే వాళ్ళు ఎవరన్నా ఊరుకుంటారు, నాకు తెలీదు. ఇది మాత్రం ఉమ్, నాకు ఇంతకు ముందు మాట్లాడితేనే నేను కుట్టాను, నేను ఒకసారి ఓకే. ఫోన్ మాట్లాడినా అంతే తప్ప వేరే లేదు. నాతో ఉన్నంత కాలం ఆ, ఎవరితో ఇది లేదు, బానే ఉంది. నేను ఎప్పుడైతే బయటకు వెళ్ళానో ఉమ్, వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబరు వాళ్ళు కూడా అదే పని, ఇదే పనితో విచ్చలవిడిగా దాన్ని వాడుకున్నారు, ఉమ్, డబ్బుల కోసం ఇవన్నీ చేశారని నేను అనుకుంటున్నా. ఇక ఓకే. ఇప్పుడు మాతో పాటు అనసూయ గారు ఉన్నారు, ఆమెతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఏమన్నా? చెప్పండి, నేను ఎవరికి ఆమెతో ఇంతవరకు అయితే నేను మాట్లాడలేదు. మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి సార్. హలో హలో సార్. చెప్పండి అమ్మా. సార్ మీరే చెప్పారంట, అంటే మీ ఫ్రెండ్ నుంచే స్టార్ట్ అయిందంట ముస్లిము. సో ఓకే అన్న, ఏంటంటే నాకు న్యాయం జరగాలని అన్న. నాకు 2 ఆడపిల్లలు, మీ పాప లాగానే మా పాప, నా బిడ్డ కూడా 10 years సేమ్ మా హస్బెండ్ లాగా ఉంటుంది. నేను తనని చూసుకొని ఇప్పటి వరకు 1 year మైన లేకున్నా బ్రతుకుతున్నాం మేము, అంటే నా పెద్ద బిడ్డను చూసుకొనే బతుకుతున్నా అన్న. అట్లాంటిది నా పిల్లలకి సంవత్సరం నుంచి అన్యాయం అయిందన్న. నువ్వు మరి ఫస్ట్ ముస్లిం ఫ్రెండ్తోనే ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయిందంట. సో ప్రాపర్టీ విషయంలో కూడా ఏదో దొంగ మాటలు మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఇల్లు అమ్మమని చెప్పి అవి కూడా ఫ్రాడ్ కేసులు అవన్నీ ఉన్నాయంట అన్న. అవన్నీ నిజమేనా సార్? ఇల్లు కట్టించింది నేను. ఓకే, అది అమ్ముతానని వేరే వాళ్ళకి డబ్బులు అడ్వాన్స్ తీసుకున్నాను, నిజమేనా? ఇల్లు అమ్ముకున్న విషయం కూడా నాకు తెలియదు. ఓకే, అవన్నీ అయిపోయి గొడవల టైంలో ఫోన్ చేస్తేనే నేనే చెప్పాను, అద్దు ఎప్పుడైతే మనం అడ్వాన్స్ తీసుకున్నామో అదే రేట్ ఫ్రీజ్ చేయాలని చెప్పేసి ఆ, ఆ ఇంటి ఓనర్ కూడా నేను చెప్పేసి నేను ఫోన్ లోనే నేను రాలేకపోయాను నేను. సార్ మీకు తెలియదంట, యాక్చువల్ గా మా ఏరియా సైడ్ నాగోల్ అనేది మాది మోహన్ నగర్ బండ్లగూడలో మీ ఇల్లు ఉండేనంట. అక్కడ నేనే ఇల్లు కట్టించాను నేను. అదే సార్ వినండి, అయితే మాకు తెలిసింది ఏంది, ఆయన ఫ్రెండ్సే కూడా చెప్పారు, ఏంటి ఇట్లా ఇల్లు అమ్మడానికి పెట్టి అడ్వాన్సులు తీసుకోవాలి, వాళ్ళని దబాయించాలి, ఇల్లు అమ్మం అని చెప్పి వాళ్ళు చాలా మంది తప్పించుకున్నారంట, ఎంతో కొంత సెటిల్ చేసుకొని. ఇట్లాంటి పనులు కూడా చేసిందంట అన్న మీ ఆవిడ ఇట్లాంటి పనులు కూడా చేసిందంట. నాకైతే ఆవిడ అన్న కూడా చాలా చాలా అన్యాయం చేసింది అన్న. అంటే మీరు సొంత భార్యని కూడా తీసుకోలేకపోతున్నారు సార్ మీ ఆవిడ? ఇది ఎవరికైనా అన్యాయమే కదా, ఇవి నాకు అన్యాయం చేసేసింది. ఇప్పుడు ఇంతమంది జీవితాలతో ఆడుకుంటుంది, తనని ఏమనాలని, ఆవిడ ఎట్లా అనాలను? సరే సార్, యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు తనకు చిన్న పిల్లలు ఉన్నారు, నేను ఫోటో చూస్తే తన వాళ్ళ అన్నయ్య పంపించాడు. ఎవరి జీవితమైనా ఒక్కటే, న్యాయం అన్యాయం అనేది ఉంటది, చేయకూడదు అని చెప్పాను ఇంతకు ముందు ఎప్పుడు 4 years బ్యాక్. నా మాట కూడా లెక్క చేయలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అంతే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతే ఉన్నారు, తిను అంతే. నేను చెప్పి సైన్స్ 1 year నుంచి నేను కూడా కాంటాక్ట్ పని చేసిన, నేను కూడా పట్టించుకోవట్లేదు 1 year నుంచి. నేను నాకు ఎటు పోరాదు, స్టేషన్ పోతే నా కేసు పట్టుకోవాలన్నారు, వదిలేసి. సో ఫైనల్ గా వీళ్ళకి మీరు అండగా నిలబడతారంటారా? నేను నాకు చెల్లెలేరన్నా, నాకు చెల్లలాగా తను. ఓకే, తప్పు కదా, తప్పే కదా, ఎవరైనా తప్పదు. లీగల్ ఎఫైర్ ఏదో ఇప్పుడు చట్టపరంగా ఓకే అంటున్నారు కానీ తప్పు అది. అదే అన్న అర్థం చేసుకున్నారు. ఏంటంటే ఆమె అట్లా చేయడం కరెక్ట్ కాదన్న. ఇప్పుడు నాకు మీరు అన్నలాగా అన్నారు కాబట్టి నేను నాకు ఒక పెద్ద అన్నలాగా చెప్తున్నా. అది అన్న మెయిన్, చట్టాలు మారాలంటే మనమే అవేర్నెస్ ఇవ్వాలి కదన్న. ఎందుకంటే 2 అమ్మాయిలు ఫ్యూచర్ లో వాళ్ళు పెద్దగా అవుతారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయితే మనం ఎంత కష్టపడి పిల్లల్ని పెంచి అంత అపురూపంగా చూసుకుంటే వాడికి వచ్చేవాడు కూడా ఇట్లా తప్పు కాదని ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటా పోతే ఇది లీగలైజ్ అయింది అని. ఆమె కూతురు ముంగట అట్లా చేయడం ఆమె తల్లిగా చాలా అంటే చాలా ఘోరం. చాలా ఘోరం అన్న. అట్లా పిల్లల ముందు ఒక ఆడది అట్లా చేయడం, నీకు నచ్చితే మళ్ళీ నాకు పిఎస్ఓ కాంప్రమైజ్ లెటర్స్ కూడా ఇచ్చిర్రు 2. మరి అప్పుడే నాకు ఆయన కావాలి అని చెప్పేది ఉండన్న. దొంగ మాటలు మాయ మాటలు అంటే పిఎస్ ఏం చేయలేదు, కోర్టు ఏం చేయలేదు అన్న అహంకారం. బట్ అవేర్నెస్ రావాలన్న. మనలాంటి వాళ్ళం బయటికి వస్తేనే ఇలాంటి వాళ్ళది ఏమంటారు తాట అనేది బయటికి వస్తుంది. ఇలాంటి వాళ్ళ మాయ మాటలు ఇట్లా చేస్తున్నారు అని అవేర్నెస్ వస్తుంది అన్న. మనలాంటి వాళ్ళం బయటికి వస్తేనే నాలాంటి మనతోనే అన్న, మనుషులతోనే చట్టాలన్న. మనం చేసుకునేదే ఇదంతా. మనం బయటికి వస్తేనే వాళ్ళ తప్పులు అనేటివి బయటికి వస్తాయి.
ఇట్లాంటిది అవేర్నెస్ వస్తుంది, చాలా మంది జమ అయ్యారు అనుకోండి, ఇట్లాంటిది కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది మనకి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో మనం చూసాం కదా, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్తో మాట్లాడామంటే ఎవరైతే వీళ్ళ హస్బెండ్ ఉంచుకుందో వాళ్ళ హస్బెండ్తో మాట్లాడాము. సో ఆయన కూడా చెప్తున్నాడు, నాకు కూడా చాలా అన్యాయం చేసింది, గత 10 ఏళ్ల నుంచి నేను పంపిస్తున్న ప్రతి రూపాయి వేస్ట్ చేసింది, ఇప్పుడు నేను రోడ్డును పడిపోయా, నా పిల్లలు అన్యాయం అయిపోయారు అని ఆయన కూడా రోధిస్తున్నారు. సో ఫైనల్గా మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు, ఒకటే ఒక మాట చెప్పేసేయండి. న్యాయం కోరుకుంటున్నా, ప్రొటెక్షన్ కూడా కోరుకుంటున్నా. ఇది చాలా డేంజర్ ఆడదామె. ఆమె నాకేమైనా, నా పిల్లలకి ఏమైనా డ్యామేజ్ కావచ్చు, ప్రాణహాని ఏదున్నా ఏదైనా కూడా మా ఆయన త్రూ అయినా బయట వాళ్ళ త్రూ అయినా ఆమెనే రెస్పాన్సిబిలిటీ. రష్మిత ఆమెనే రెస్పాన్సిబిలిటీ, ఆమెదే. నాకేమైనా, నా పిల్లలకేమైనా ఆమెదే బాధ్యత. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.